కాంక్రీట్ పునాది వేసి ఇల్లు కడతాం మనం. అలాంటి పునాది ఇక్కడే చిన్న బిడ్డ కాడి నుంచి రావాలి. మనకి ఆరోగ్యం ఉండాలి, బిడ్డకి మంచి ఆలోచన విధానం ఉండాలి. ఇంటి దగ్గర తల్లిదండ్రులు బాగా చదువుకున్నాము అక్కర్లేదు. మీరు స్కూల్కి వెళ్ళావు, ఏం చెప్పారు? నువ్వు అక్షరాలు నేర్చుకున్నావా? పాట చెప్పారా మీ టీచర్ గారు? అవన్నీ అడిగి తెచ్చుకుంటే చక్కగా చెప్తారా పిల్లలు. అందుకని మీరు గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేసుకుంటూ, అంగన్వాడీని డెవలప్ చేసుకుంటూ పిల్లల భవిష్యత్తుకి పునాది వేయాలి. కడుపులోనే ఉండగానే మాట్లాడతారండి తల్లితో. మీరు వాళ్ళకి అంతా విన్నాడంట, అందుకు మనకి ఆయనే కాదు మన బిడ్డలు కూడా మన మాట కడుపులో ఉండగానే వింటారు. అది మన సీరియల్. మెదడులో కూడా నరాలు చిన్న వైర్లు ఉంటాయి. చిన్న వైర్ నుంచి పెద్ద వైర్ ఉంటుంది. అది సెక్యూరిటీ అనమాట చిన్న నరాలకి. అయితే ఇప్పుడు ఈ సెల్ ఇవ్వటం వల్ల సెక్యూరిటీ ఒక ఉన్న నరం కరిగిపోతూ ఉంటుంది. ఆ కరిగిపోయిన తర్వాత చిన్న నరంలోకి ఎప్పుడైతే మనం అది పెద్ద వైరు కట్ అయిన తర్వాత ఎలా పుట్టుకుంటే కాపాడతారు కదా, మనకి కాపాడతారండి. అలాగే ఇది కూడా చిన్న సెక్యూరిటీ ఉన్న నరం ఎలాగైతే కరిగిపోయిందో చిన్న నరంలోకి వెళ్ళినప్పటికీ పిల్లలకి ఆలోచన విధానము మందబుద్ధి వచ్చేస్తుంది. అందుకని స్క్రీన్ చూడటం వల్ల మందబుద్ధి రావడము, మళ్ళీ పిల్లల ఆలోచన విధానం తగ్గిపోవడము అలాంటివి ఉంటున్నాయి. కానీ మళ్ళీ తల్లిలు కూడా కొంతమంది ఏం చేస్తారు, ఇలా పాలిస్తూ ఉంటారు, టీవీ చూస్తారు, లేకపోతే పాలిస్తారు, తల్లి ఇలా చూసుకుంటారు, ఆడి పని ఆడు చేసుకుంటాడు, ఈవిడి పని ఈవిడి చేసుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదండి. తల్లికి బిడ్డకి అనుబంధం ఉండాలంటే బిడ్డ మొఖం చూస్తూ పాలు ఇవ్వాలి. ఆడికి ఈ లోపలే టీవీ చూస్తారు, ఏది చూస్తారు, ఈవిడి చూసినప్పుడు అత్త వాళ్ళు దెబ్బలాడుకుంటాము, లేకపోతే ఏదో సీన్ వస్తుంది టీవీలో. ఆ సీన్ వస్తున్నప్పుడు ఈవిడ ఇంకా ఏమవుతుంది, ఇంకా ఏమైనా టెన్షన్ పెట్టుకుంటారు, నిజంగానే టెన్షన్ పెట్టుకుంటారు. ఇంట్లో టెన్షన్ కన్నా టీవీలో టెన్షన్ ఎక్కువైపోయినప్పుడు పాడోళ్ళకి అవునా కదా. అయితే మీ పాడోళ్ళకి మీ అమ్మాయిలకి చెప్పండి, చాలా తగ్గించండి. కానీ గర్భవతిగా ఉన్నప్పుడు కూడా మంచి పుస్తకాలు చదవాలి. మీరు మంచి భక్తి పుస్తకాలు చదవాలి, బైబిల్ చదువుకున్నా భక్తి పుస్తకాలు పాటలు మంచిది తీసుకోవాలి తప్ప ఏమీ ఎవరు శ్రద్ధ పట్టించుకుని గవర్నమెంట్ కూడా. ఇప్పుడు ఎంతో గవర్నమెంట్ అన్ని విధాలా సదుపాయాలు చేస్తుంది. శుభ్రంగా జాగ్రత్తగా బిడ్డలు చదివించుకుని అంటూ ఉన్నట్టుగా ఉంచండి. ఇద్దరు పిల్లలే కాబట్టి చక్కగా చదివించండి. అంగన్వాడీలో 5 సంవత్సరాల వరకు 5 తర్వాత నుంచి బొడ్డు స్కూల్కి వెళ్ళింది. 10వ తరగతి దాటిన తర్వాత నుంచి 2 లక్షలు ఖర్చు పెడతారు. 2 లక్షలు బిడ్డలు ఖర్చు పెట్టి మంచి ఉన్నత స్థాయిలో నిలబెట్టుకోవాలి మీ బిడ్డల్ని.